తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వెంటాడుతున్నట్టుగా గతంలో ఏ ప్రభుత్వం కూడా వెంటాడలేదని చెప్పాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇంత దారుణంగా అయితే ఇప్పుడు పరిస్థితి లేదు. కానీ ఇప్పుడైతే ఉద్దేశపూర్వకంగానే ప్రజలందరికీ అర్థమవుతున్నా ఇది కేవలం కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారని ప్రజలకు అంతా అర్థమవుతున్నా సరే ప్రభుత్వం మాత్రం లెక్క చేస్తున్నట్టు కనిపించడం లేదు. పోలీస్ బలగాన్ని ఉపయోగించి ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేయడమే. ప్రజలు ఏమనుకుంటారు, చట్టాలు ఏమనుకుంటాయి, కోర్టులు ఏమంటాయి అన్న దీంతో కూడా సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ఈయన జనవరిలో అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి జైల్లోనే ఉన్నారు. దాదాపు 7 నెలలకు పైగా జైల్లో ఉన్నారు. 14 కేసులు పెట్టారు. పెట్టని కేసు అంటూ ఏమీ లేదు. హత్యాయత్నం కేసులు పెట్టారు, కిడ్నాప్ కేసులు పెట్టారు, దాడులకు సంబంధించి పీడీ యాక్ట్ ప్రయోగించారు. చివరకు మున్సిపల్ చైర్మన్గా ఉంటూ 10,000 రూపాయలు దొంగతనం చేశారంటూ కూడా కేసు పెట్టేశారు. ఇలా 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తోంది అంటే ఇంకో కేసు ముందుకు తీసుకురావడం, ఇలా 14 కేసులు పెట్టారు. అయితే మొత్తం పెట్టిన కేసులు అన్నింటిలో కూడా చివరకు బెయిల్ వచ్చింది. దీంతో తురకా కిషోర్ విడుదలవుతున్నారు అని తెలుసుకొని కుటుంబ సభ్యులు రాత్రే గుంటూరు జిల్లా జైలు వద్దకు వచ్చారు. గుంటూరు వచ్చారు. ఉదయం 6 గంటకే జైలు వద్దకు వచ్చేశారు. ఇక కేసులు అన్ని పోయాయి, ఇక విడుదలవుతారని. తురకా కిషోర్ బయటకు రాగానే తన కుమార్తెను, చిన్న పాపను ఎత్తుకొని ముద్దాడుతూ ఉండగానే హఠాత్తుగా మళ్ళీ పోలీసులు వచ్చేశారు. ఈసారి రెంటచింతల పోలీసులు వచ్చేశారు. తురకా కిషోర్ని లాక్కెళ్లారు. కనీసం కాసేపు తన అమ్మాయితో మాట్లాడేందుకు, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా కూడా పోలీసులు లెక్క చేయలేదు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అంటూ ఆయన కుటుంబ సభ్యులు సతీమణి అడిగినా కూడా పోలీసులు ఏ కేసులో అన్నది మేము చెప్పాం, వచ్చి స్టేషన్లో మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలోనే కుటుంబ సభ్యులు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని తోసిపడేశారు. తురకా కిషోర్కి సంబంధించిన కుమార్తె, చిన్న పాప కూడా రోడ్డు మీద పడిపోయారు. అక్కడి నుండి తురకా కిషోర్ను వెంటనే తీసుకొని వెళ్ళారు. ఈ సందర్భంగా తురకా కిషోర్ సత్యమని చెప్తున్నారు, మమ్మల్ని చంపేసేలా మానసికంగానే చంపేస్తున్నారు. ఎంత కక్ష ఉన్నా సరే, రాజకీయ కక్ష ఉంటే మరి ఇంత దారుణంగా వ్యవహరించాలా? 7-8 నెలలుగా మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కేసుల్లో అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది అనగానే ఇప్పుడు ఏ కేసు కూడా చెప్పకుండా మళ్ళీ తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనవరి నుంచి తురకా కిషోర్ జైల్లో ఉంటే ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖాత్ తీసుకొని వస్తే ఆ సమయంలో కూడా పూర్తిగా కక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఆఖరి 5 నిమిషాల్లో మాత్రమే అవకాశం ఇస్తూ ఉన్నారు. మిగిలిన సేపు అంతా 2-3 గంటల సేపు బయటే నిలబెట్టేసి మమ్మల్ని ఆఖరిలో ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చి మేము వెళ్ళంగానే టైం అయిపోయిందంటూ బయటికి పంపిస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా వేధిస్తూ వచ్చారు. ఇప్పుడు హఠాత్తుగా అన్నింటి కేసుల్లో బెయిల్ వచ్చింది అని సంతోషించే లోపే మళ్ళీ ఇంకో కేసులో తీసుకెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పోలీసుల్ని ఈ విధంగా ఉపయోగిస్తోందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. 14 కేసులు పెట్టారు, రిమాండ్ కానీ 7-8 నెలలు జైల్లో పెట్టారు, బెయిల్ రాగానే ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా తీసుకెళ్లారు. అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకులను, తాము టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు బయట ఉండడానికి వీలు లేదు. ఏదో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పెట్టి లోపల వేసేయాల్సిందే అన్నట్టుగా వెళ్తోంది ఈ ప్రభుత్వం. పోలీసుల సాయంతో ముందుకెళ్తుంది అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేశారు, మరి ఇంకెన్ని రోజులు తురకా కిషోర్ను లోపల ఉంచుతారు అన్నది చూడాలి.